శ్రీమాత్రే నమః. యోజనగంధి సంతన వృత్తాంతం. గాంగేయుడు గమనించాడు. తండ్రి, ఏమిటి మీ దిగులు? అజేయుడైన శత్రువు ఉన్నాడా? చెప్పండి, వాడి వంశం మొత్తం నాశనం చేసి వస్తాను. తండ్రి దుఃఖాన్ని తెలుసుకోలేకపోయాక, తొలగించలేకపోయాక కొడుకు ఉండి ఏం లాభం? రుణం తీర్చుకోవడం కోసమే మీకు కొడుకుగా పుట్టాను. విచారించకండి, విషయం చెప్పండి. తండ్రి ఆజ్ఞాపిస్తే రాజ్యం వదిలేసి అడవులకు వెళ్ళాడు రాముడు. హరిశ్చంద్రుడు కొడుకు రోహితుడు. తండ్రి అమ్మేస్తే ఒక విప్రుడి ఎంట దాసుడయ్యాడు. అజీగర్తుడు కొడుకు సునస్సేపుడు ఇలాగే బలి అవ్వడానికి సిద్ధపడి యూపస్తంభం ఎక్కాడు. అతన్ని విశ్వామిత్రుడు రక్షించాడు అనుకో. తండ్రి ఆనతి మీద పరశురాముడు తల్లి శిరస్సు ఖండించాడు. అకార్యమైనా చేశాడు. తండ్రి ఆజ్ఞకు తిరుగులేదని భావించాడు. మహారాజా, ఈ శరీరం మీది. ఏమి చెయ్యాలో చెప్పండి, చేస్తాను. సాధ్యాసాధ్యాలను గురించి ఆలోచించకండి. నేను ఉన్నాను. ధనస్సు ఉంది. నా పుట్టుకైనా చరితార్థం అవ్వాలి, మీ కోరికైనా తీరాలి. చెప్పండి, చేస్తాను. సమర్థుడయ్యుండి తండ్రి కోరిక తీర్చలేనివాడు కొడుకే కాదు. వాడి జన్మ వ్యర్థం.